వీడియోలో మనం జావాస్క్రిప్ట్లో ఆన్ ఫోకస్ కమాండ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. అది అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందనేది ఫస్ట్ చూద్దాం. తర్వాత దాన్ని జావాస్క్రిప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చూద్దాం. సో యాక్చువల్లీ మనం కర్సర్ ఇన్పుట్ ఫామ్ ఫీల్డ్లో ఏదైతే కర్సర్ ఈ విధంగా పెట్టామో అలాంటప్పుడు మనకి కలర్ హైలైట్ అవ్వాలి. దానికోసం ఆన్ ఫోకస్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసి నేను సమ్ నేమ్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో ఇచ్చాను, సబ్మిట్ క్లిక్ చేశాను. సబ్మిట్ అయిపోయింది కాబట్టి కలర్ ఏమీ కనిపించలే మనకి. అదే నేను కర్సర్ ఇక్కడ క్లిక్ చేస్తే కలర్ కనిపించింది. దీన్ని జావాస్క్రిప్ట్లో ఫామ్ ఈవెంట్స్లో ఆన్ ఫోకస్ అంటారు. ఎలా చేస్తారనేది చూద్దాం. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను HTML ఫామ్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ మనం లైవ్ సర్వర్ అనేది సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్లో ఇన్స్టాలేషన్ చేసాం కాబట్టి మనం ఇక్కడ సేవ్ చేయగానే ఆటోమేటిక్గా బ్రౌజర్లో అవుట్పుట్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు. సో ఆన్ ఫోకస్ అనే కమాండ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు మెయిన్గా కావాల్సింది ఒక ఫామ్ అనేది కావాలి. సో దానికోసం నేను ఫామ్ అనేది ఎలిమెంట్ తీసుకున్నాను. ఈ ఎలిమెంట్లో ఒక యూజర్ నేమ్ అనేది కావాలి కాబట్టి యూజర్ నేమ్ తీసుకున్నాను, సేవ్ చేశాను. సేవ్ చేయగానే ఇక్కడ బ్రౌజర్లో మనకు అవుట్పుట్ ఆటోమేటిక్గా వస్తుంది, రీఫ్రెష్ క్లిక్ చేయకుండా, ఎందుకంటే సర్వర్ ఇన్స్టాలేషన్ చేసాం కాబట్టి. సో ఇక్కడికి వచ్చేసి నేను ఇన్పుట్ ఫీల్డ్ ఒకటి తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఫీల్డ్ టైప్ ఏంటంటే టెక్స్ట్ అనేది తీసుకున్నాను. సో దట్ ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని వచ్చింది. ఆన్ ఫోకస్ కమాండ్ ఇంకా ఇన్స్టాలేషన్ చేయలేదు, అంటే మనం అప్లై చేయలేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో దట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది ఒకటి తీసుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అనేది టెక్స్ట్ ఇచ్చిన, సేవ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఆన్ ఫోకస్ అనేది అప్లై చేయాలి మనకి. ఓకే, సో దట్ ఇక్కడ వచ్చిన తర్వాత మనము అప్లై చేస్తుంది డోమ్ ప్రాపర్టీస్ కాబట్టి మనం క్లోజింగ్ బాడీ ట్యాగ్లోనే స్క్రిప్ట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో దట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను, సీదా ఈ స్క్రిప్ట్లో నేను అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ అప్లై చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే, అంటే ఏదైనా మనం ఇక్కడ ప్రాపర్టీ అనేది తీసుకున్నప్పుడు, డోమ్ ప్రాపర్టీ అనేది తీసుకున్నప్పుడు అది వేరే ఫామ్స్లో అప్లై అవ్వాలి అంటే మనం ఫంక్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ వచ్చేసి నేను ఫంక్షన్ అనేది తీసుకున్నాను. ఆ ఫంక్షన్ ఏంటంటే ఫోకస్ కమాండ్ సంబంధించింది కాబట్టి ఓకే ఫోకస్ అనేదే ఇస్తున్నాను. నేమ్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫంక్షన్ నేమ్ అసైన్ చేస్తున్నాను, ఎఫ్ఎస్ నేమ్ అని ఇస్తున్నాను. అంటే ఫంక్షన్ అనేది మనం ఏ నేమ్ అయినా తీసుకుని అప్లై చేయొచ్చు. సో దట్ దానికోసం ఫంక్షన్ నేమ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలనంటే డోమ్ అనేది రాయాలి. ఓకే, ఈ డోమ్ అనేది రాసేటప్పుడు ఏంటంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ డోమ్ గురించి నేను అప్కమింగ్ క్లాస్లో అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి దీన్ని ఐడి నేమ్ డిఫైన్ చేయడానికి మనం ఇక్కడ ఇన్పుట్ ఫామ్ ఫీల్డ్లోనే మనకి ఫోకస్ అనేది జరగాలి కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఐడి నేమ్ అనేది అసైన్ చేస్తున్నాను. ఐడి నేమ్ వచ్చేసి FOCUS అనేది ఇచ్చాను, ఫోకస్. ఓకే, సో అదే ఫోకస్ని ఐడి నేమ్ని నేనేం చేస్తున్నాను అంటే FOCUS అనేది ఇక్కడ డిఫైన్ చేశాను. ఓకే, సో తర్వాత నేను ఇక్కడ వచ్చేసి స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నాను. స్టైల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో దట్ ఇక్కడ వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ వాల్యూ ఏంటనేది ఇస్తున్నా. CYANC అని తీసుకుంటున్నా, లేదంటే ఇక్కడ ORANGA ఆరెంజ్ అనేది తీసుకొని సేవ్ చేశాను. ఇక్కడికి వచ్చి సేవ్ చేశాను. చూడండి అవుట్పుట్ దగ్గరకు వచ్చి చూస్తే మనకి రిప్లై ఏం రాలేదు. ఎందుకోసం రాలేదు? బికాస్ మనం ఈ ఫంక్షన్ ఏదైతే ఎఫ్ఎస్ నేమ్ అని ఉండిందో దాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేయలేదు ఇన్పుట్ ఫామ్ ఫీల్డ్లో. సో దట్ నేనేం చేస్తున్నాను అంటే ఎఫ్ఎస్ నేమ్ ఈక్వల్ టు ఓకే ఫంక్షన్ ఎస్ మనం ఇక్కడ ఏమి ఇవ్వాలంటే అలా కాదు, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆన్ ఫోకస్
అనే కమాండ్ని అప్లై చేయాలి. ఎందుకంటే అది ఫామ్ ఈవెంట్స్ కాబట్టి ఫస్ట్ ఫామ్ ఈవెంట్ని అప్లై చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎఫ్ఎస్ నేమ్, ఏదైతే ఫంక్షన్ నేమ్ మనం తీసుకున్నామో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారా ఆరెంజ్ కలర్ అనేది వచ్చేసింది. నేను ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే హెచ్వైడి అని టైప్ చేసి సబ్మిట్ క్లిక్ చేశాను. ఫామ్ ఇన్పుట్ ఫీల్డ్ వచ్చేసి వైట్ కలర్ వచ్చింది. ప్రతి సబ్మిషన్కి ఓకే ఏమొచ్చింది, చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ యొక్క ఫామ్ ఈవెంట్స్లో ఆన్ ఫోకస్ అనే కమాండ్ని ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయటానికి మనకి డోమ్ ఎలిమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇంకా జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్ అండ్ చాలా క్లాసెస్ తెలుగులోనే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.